నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. ఈ మధ్య చూస్తే తెలంగాణలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని ఒక పక్క ప్రభుత్వం చెప్తూ ఉంది. సో దీనికి కారణం ఏంటో మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరాం గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయం మీద ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ అయితే ఈ మధ్య కాలంలో రీసెంట్గా మనకి తెలంగాణలో మద్యం అమ్మకాలు తగ్గిపోయినాయని ప్రభుత్వం చెప్తుంది. దీనికి కారణాలు ఏమేంటి సార్? అంటే ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేసి అన్నింటిని కూడా వస్తువులకు సంబంధించి కంట్రోల్లోకి తీసుకుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి నిర్దిష్టమైనటువంటి వాట జిఎస్టీ నుంచి వస్తుంది. రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే ఈ మద్యం ఒకటి, ఈ పెట్రోలియం ఉత్పత్తులు అంటే పెట్రోల్, డీజిల్ వీటిని మాత్రం తమ కంట్రోల్లో పెట్టుకున్నాయి. ఎందుకంటే ఇవి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు. తర్వాత తమకు నచ్చినట్లుగా ఎప్పటికప్పుడు ప్రతి నెల ఇన్కమ్ సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. జిఎస్టీలోకి వెళ్తే కనుక ఇవి కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్దిష్టమైనటువంటి దేశవ్యాప్తంగా ఒక పన్ను విధిస్తుంది, దాంట్లో వాటా ఇస్తుంది. కానీ వీళ్ళు ఒప్పుకోక దీని నిత్య ఆదాయ వనరులుగా ఈ పెట్రోలియం ఉత్పత్తుల్ని మద్యాన్ని మార్చుకున్నాయి. ఒకటి మనిషి బలహీనత. మద్యం అంటే మనిషి బలహీనతతో ముడిపడింది. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవుతాయి. అవన్నీ పక్కన పెడితే మనిషిని వ్యసన పరుణ్ణి చేసి దాని ద్వారా ఆదాయం సంపాదించు. పెట్రోలియం అనేది ఇంధనం, అంటే మనిషి నడవడిక, అంటే మనం ఏ పని చేయాలన్నా పెట్రోల్ వాడుకుంటాం, రవాణా రంగం, అది నిత్యావసర వస్తువు కింద మారిపోయింది. ఈ రెండింటిని ప్రధానమైన ఆదాయ వనరులు. ఇప్పుడు మద్యం ఆదాయం పడిపోయింది అంటే రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో గుబులు. ఒకవైపు ఏమో ఆర్థిక సంక్షోభం, రోజువారీ మద్యం ఆదాయం పడిపోతుందంటే ప్రతి నెల కూడా మద్యం నుంచి టార్గెట్ ఏంటంటే ప్రతి నెల ఒక 4,000 కోట్ల రూపాయలు, అంటే ప్రతి నెల ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయలు మద్యం రూపంలో ఆదాయం వస్తుందని అంచనా వేసుకున్నారు. ఇది ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది టార్గెట్స్. కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే కనుక చివరి క్వార్టర్, అంటే ఈ లాస్ట్ క్వార్టర్లో దాదాపు 1,100 కోట్లు తక్కువ వచ్చింది. అంటే అంతకుముందు అంటే 23-24లో చూసుకుంటే కనుక నవంబర్, డిసెంబరు ఈ మధ్యం రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఈ క్వార్టర్ చూస్తే కనుక ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు 24 నుంచి ఇప్పుడు దాకా చూస్తే కనుక ఫిబ్రవరి వరకు 9,450 కోట్లు ఎంత వచ్చింది. అంటే 1,100 కోట్లు పైచీలకు తగ్గిపోయింది. 1,100 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం. పైగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 10,500 కోట్లు అంతకుముందు సంవత్సరం వచ్చింది కనుక ఈ క్వార్టర్లో 12,000 కోట్లు వస్తుందని అనుకున్నారు. దాంతో పోలిస్తే 12,000 కోట్లతో పోలిస్తే 9,500, 2,500, 2,600 కోట్ల వరకు తగ్గిపోయింది. 2,600 కోట్లు అంటే రోజుకి ఆల్మోస్ట్ 100 కోట్లు తగ్గిపోతుంది అన్నమాట. అంతే మనం చూసుకుంటే. ఇది ఎలా సాధ్యం, ఎంతకు జరిగింది అనే దాని మీద ఇటీవల కాలంలో బ్రాండ్లు రేట్లు పెంచారు. రేట్లు పెంచినా నిజానికి రేట్లు పెంచితే ఆదాయం పెరగాలి. ఎందుకంటే రేట్లు పెంచిన అదే పరిమాణంలో కనుక వినియోగదారులు వాడినా ఆదాయం పెరగాలి, తగ్గిన పరిమాణం తగ్గినా అంటే ఆదాయం ఈ రేట్ ఎక్కువ ఉంది కనుక వచ్చేయాలి అదే. కానీ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఇప్పుడు మొన్నటి వరకు ఏం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు సొంత బ్రాండ్లని రిలీజ్ చేసి బ్రాండెడ్, అంటే నేషనల్ కంపెనీస్ కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి సరుకు ఆంధ్రప్రదేశ్లో అమ్మకుండా వాళ్ళు సొంత కంపెనీలు పెట్టి సొంత బ్రాండ్లు రిలీజ్ చేయడంతో ఈ బ్రాండ్లకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పెద్దగా తెలంగాణ నుంచి బ్రాండ్లు తీసుకెళ్ళడం పెద్ద కష్టమేమో. అటు ఖమ్మం నుంచి కావచ్చు, ఇటు నాగార్జునసాగర్ ప్రాంతం, నల్గొండ నుంచి కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ నుంచి కావచ్చు, ఎంత సెక్యూరిటీ పెట్టినా రైళ్ళు, బస్సులు, ఇండివిజువల్ వెహికల్స్ అవన్నీ రకరకాల రూపంలో ఉంటాయి. తర్వాత ధాన్యం నిరంతరం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏదో రూపంలో ఇక్కడ నుంచి సరుకు వెళ్ళిపోయేది. అందువల్ల ఒక 10% to 15% సరుకు బ్రాండెడ్ సరుకు అనమాట. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ నుంచి స్మగుల్ అయ్యేది. స్మగుల్ అంటే చిన్న వినియోగదారులే, సహజంగా నిరంతరం రవాణా జరుగుతూ ఉంటుంది కనుక స్మగ్లింగ్ స్థాయి పెద్ద స్థాయిలో కూడా కాదు. ఎవరికాళ్ళు ఇండివిజువల్ ఫ్రెండ్కి వెళ్తున్నప్పుడు 4 బాటిల్స్ పట్టుకెళ్ళివ్వడం, కావాలని ఆర్డర్ చేసుకోవడం, ఇలాగా ఈ 2 ప్రాంతాల మధ్య సంబంధాలు, వ్యక్తిగతంగా వాహనాలు, లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అందువల్ల ఈ ఒక 10 to 15% సరుకు అనేది ఇక్కడ నుంచి కొనుగోలు జరిగేది అక్కడికి ఆంధ్రప్రదేశ్. ఆ 15% కొనుగోళ్ళు అనేటటువంటి ఇప్పుడు అక్కడ కూడా దొరకడం వల్ల ఇక్కడ నుంచి కొనిపెట్టుకెళ్లాల్సిన అవసరం లేదు కనుక ఆ మార్కెట్ అనేది ఆంధ్రప్రదేశ్ మార్కెట్ పడిపోయింది. ఇక్కడ కూడా వీళ్ళ రేట్లు పెంచిన తర్వాత వినియోగం అయితే సాధారణంగా ఉంది, కానీ ఒక్కసారిగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులు చేసుకుంటూ ఎవరికి తాగరు కనుక ఆ మేరకు కొనుగోలు తగ్గించుకున్నారు. అంటే
ఆ కొనుగోలు తగ్గించుకోవడం, ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా అక్కడికక్కడే షాపుల్లో అమ్మడంతో ఆ మార్కెట్ పోయింది, ఇక్కడేమో పెరగలేదు. దాంతో ఈ 3 నెలలు వీళ్ళు వేసుకున్నటువంటి అంచనా 12,000 కోట్లు అనేది 9,500 కోట్లుగా ఆగిపోయింది. అంటే 2,500 కోట్ల మేరకు ఇక్కడ అమ్మకాలు అనేటటువంటి అంచనాలకు అంటే తక్కువగా ఉన్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే ఆలోచన చేసుకోవాల్సినటువంటిది. ఇది పెద్ద ఆదాయ వనరు కావడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ముఖ్యంగా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగానే మనం చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే.